యూజ్ చేసుకోవటం తెలియాలే కానీ ప్రకృతి మనకి చాలా విధాలుగా అయితే ఉపయోగపడుతుంది. ఇదే స్పాంజ్ గార్డు మనకి కర్రీగా ఉపయోగపడుతుంది. అలాగే డ్రై అయిపోయిన తర్వాత ఇలా మనకి లూఫాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కొంతమంది అయితే మెసేజ్ చేశారని వాట్సాప్లో దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. ఇది మనం యూజ్ చేసే ముందు ఇట్లా ఒక 2 మినిట్స్ అయితే వాటర్లో అయితే ఇలా నానబెట్టాలి. ఎందుకంటే చాలా సాఫ్ట్గా అయితే అవుతుంది. ఆ తర్వాత మనం సోప్ కానీ లేకుంటే బాడీ వాష్ కానీ ఏదైనా తీసుకొని మన స్కిన్ పైన అయితే స్క్రబ్ లాగా అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది యూజ్ చేసిన తర్వాత కనీసం ఒక పావు గంట అయినా సరే ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ గాలికైనా సరే ఆరబెట్టాలి. ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుంది. చూసారా చాలా సాఫ్ట్గా అయితే ఉంది. మనం కిడ్స్కి కూడా మన పిల్లలకు కూడా అయితే ఇది చాలా స్మూత్గా జెంటిల్గా అయితే స్క్రబ్ చేయొచ్చు. దీనివల్ల డెడ్ సెల్స్ అయితే బాగా అయితే రిమూవ్ అవుతాయి. అలానే బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. బాయ్.